రాకుమారి తొందరపాటు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు అలుపు తెలియకుండా స్వర్ణపురి రాకుమారి కథను చెప్తాను విను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒకసారి తూర్పు సముద్ర తీరపు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షపాతంతో పాటు పెను తుఫాను గాలులు చెలరేగినాయి. ఆ సమయంలో కూలిపోయిన కొండ చర్యల్లో ఒక చోట అతి ప్రాచీనమైన శివాలయం ఒకటి బయటపడింది. ఆ వార్త ఆ ప్రాంతాన్ని పాలించే స్వర్ణపురి రాజు శూరవర్మకు తెలియవచ్చింది. శూరవర్మ కుమార్తె సులక్షణ గొప్ప శివభక్తురాలు. ఆమె తండ్రితో, నాన్నగారు, తుఫాను తాకిడికి బయల్పడిన ఆ పురాతన శైవాలయం మన రాజధానికి అతి సమీపంలోనే ఉండడం మన అదృష్టం. నా పర్యవేక్షణలో అక్కడ 4-5 మాసాల్లో శివుడికి అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అన్నది. శూరవర్మ తన అంగీకారం తెలిపాడు. మంచి ముహూర్తాన శివాలయం పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైనది. సులక్షణ రోజులో చాలా భాగం పనివాళ్లకు, శిల్పులకు సూచనలిస్తూ ఆ కొండ వద్దనే గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతి మనోహరమైన మురళీగానం దూరం నుంచి వినవచ్చింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఆమె గానం వస్తున్న దిశగా వెళ్ళింది. ఒక చోట పచ్చిక మైదానంలో కొన్ని గొర్రెలు మేస్తున్నవి. 25 ఏళ్ల యువకుడు ఒక చెట్టు కింద కళ్ళు మూసుకుని కూర్చుని తన్మయత్వంతో మురళిని వాయిస్తున్నాడు. అతడి అందం చూసి సులక్షణ అమితాశ్చర్యపోయింది. పాట పూర్తి చేసి కళ్ళు తెరిచిన యువకుడికి ఎదురుగా నిలబడి ఉన్న సులక్షణను చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె చిన్నగా నవ్వి, నేను రాకుమారి సులక్షణను, నీ మురళీ పాటను మెచ్చాను. నా పేరు గోవిందస్వామి అని ఆ యువకుడు సులక్షణకు నమస్కరించి గొర్రెలను తోలుకుని వెళ్లిపోయాడు. అది మొదలు సులక్షణ రోజు రహస్యంగా గోవిందస్వామిని కలుసుకుని మురళి మీద తనకు నచ్చిన పాటలు పాడించుకునేది. గోవిందస్వామి ఆమెకు మురళి వాయించడం నేర్పేవాడు. ఆమె అతడికి నాగరికపు ప్రవర్తన, ఎదుటివారితో మాట్లాడవలసిన తీరు నేర్పేది. నెల తిరిగేసరికి ఇద్దరు చాలా సన్నిహితులయ్యారు. ఒకనాడు కొద్దిసేపు మురళి వాయించగానే సులక్షణకు పొలమారి దగ్గు వచ్చింది. అది చూసి గోవిందస్వామి ఆమెతో, ఇక్కడికి దగ్గరలోనే చిన్నతనం నుంచి నేనెరిగిన అవ్వ ఉన్నది. ఆమె గుడిసె వెనక ఉన్న బావి నీళ్లు కొబ్బరి బొండ నీళ్లలా ఉంటాయి అని సులక్షణను కొండ మలుపులో బాట పక్కనే ఉన్న అవ్వ గుడిసె వద్దకు తీసుకువెళ్లాడు. చుట్టూ పచ్చని చెట్లతో, పూల మొక్కలతో పర్ణశాలలా ఉన్న ఆ అవ్వ గుడిసె చూసి సులక్షణ ఆశ్చర్యపోయింది. కాళ్ల సవ్వడి విని గుడిసెలోంచి బయటికి వచ్చిన అవ్వ సులక్షణను చూసి, ఎవరమ్మా నువ్వు? ఏమీ అనుకోకు, మా గోవింద్ అందానికి దీటైన అందగత్తెను ఇన్నాళ్లకు చూశాను అన్నది బూసినోడితో నవ్వుతూ. ఇది విన్న సులక్షణకు సిగ్గు ముంచుకొచ్చింది. గోవిందస్వామి చెప్పగా అవ్వ గుడిసెలోకి పోయి ఒక లోటాలో నీళ్లు తెచ్చి సులక్షణకు ఇచ్చింది. సులక్షణ నీళ్లు తాగి అవ్వతో, నీ గుడిసె ముందు నేనేనాడు ఎరగని కమ్మని పూలవాసన వస్తుందవ్వా, ఇక్కడ నాకెంతో హాయిగా ఉంది అంది. ఇది పొగడపూల వాసన అంటూ అవ్వ కింద రాలిన పొగడపూలు ఏరి దండగుచ్చి ఎంతో సంతోషంగా సులక్షణ తలలో తురిమింది. ఆ తర్వాత గోవిందస్వామి ఆమెను వెంటబెట్టుకుని కొండమలుపు దాకా వచ్చి అక్కడ దిగబడిచి గొర్రెలను తోలుకుని వెళ్లిపోయాడు. ఆ రోజే తన పెళ్ళంటూ చేసుకుంటే గోవిందస్వామినే చేసుకోవాలని సులక్షణ నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఆమె మందిరంలోకి రాజు శూరవర్మ వచ్చి, అమ్మా, ఉదయగిరి యువరాజు మణిదత్తుడు నిన్ను వివాహమాడదలిచినట్టుగా వర్తమానం పంపించాడు. అతడు అన్ని విధాలా తగినవాడో కాదో చూడాలి కదా. అందువల్ల 2 రోజుల పాటు మన అతిథిగా గడిపి వెళ్లమని ఆహ్వానం పంపించాను.
అతను రేపు సాయంకాలానికి నగరానికి వస్తాడు అని చెప్పాడు. ఆ సమయంలో గోవిందస్వామి ప్రస్తావన తండ్రి ముందుకు తీసుకురావడానికి సులక్షణకు ధైర్యం చాలలేదు. మర్నాటి మధ్యాహ్నం సులక్షణ గోవిందస్వామికి సంగతి చెప్పి, ఆ యువరాజు మణిదత్తుడికి నేను నచ్చి తీరుతాను. ఒకవేళ తొందరపడి మా నాన్న అతడికి మాట ఇస్తే ఆ తర్వాత దానికి తిరుగుండదు అన్నది దిగులుగా. అవ్వను సలహా అడుగుదాం పదా అన్నాడు గోవిందస్వామి. ఇద్దరూ అవ్వ గుడిసెకు వెళ్లారు. సులక్షణ అవ్వకు జరిగిందంతా చెప్పి, మా నాన్న నా ఇష్టాన్ని కాదనరు. గోవిందస్వామి మా నాన్నకు అన్ని విధాలా నచ్చుతాడనే నమ్మకం నాకుంది. అయితే గోవిందస్వామిని మా నాన్న దగ్గరకు తీసుకువెళ్లే ధైర్యం నాకు లేదు అన్నది. అవ్వ కొంచెంసేపు ఆలోచించి, ఇందులో మనం భయపడవలసింది ఏమీ లేదు. గోవిందస్వామిగా కాక యువరాజు మణిదత్తుడుగా వెళ్లి మీ నాన్నను కలుసుకుంటాడు. గోవిందుడు మీ నాన్నకు నచ్చుతాడైన నమ్మకం నీకున్నది కదా, ఇకనేం కథ సుఖాంతం అన్నది. ఉదయగిరి యువరాజు నగరం చేరాలంటే కొండవారుగా ఉన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు. అతను తన గుడిసె ముందుకు రాగానే ఏం చెయ్యాలో గోవిందస్వామికి వివరించింది అవ్వ. అనుకున్నట్టుగానే సాయంత్రానికి తెల్లని అశ్వం మీద రాచదుస్తులతో మణిదత్తుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. అవ్వ అతడికి ఎదురుపోయి, నాయనా గంగన్న, నా మాట విను బాబు, భోజనం చేసి వెళ్ళు అంటూ గుర్రానికి అడ్డుగా నిలబడి దుఃఖం నటించింది. ఇది విని మణిదత్తుడు చాలా ఆశ్చర్యపోతూ, అవ్వా, నేను నువ్వనుకునే గంగన్నను కాదు, ఉదయగిరి యువరాజు మణిదత్తుణ్ణి అంటూ గుర్రం మీద నుంచి కిందకి దిగాడు. అక్కడే ఉన్న గోవిందస్వామి మణిదత్తుణ్ణి పక్కకు తీసుకుపోయి, అయ్యా, ఈ అవ్వ ఒక్కగానొక్క మనవడు నాగన్న. వాడు రాజుగారి సైనికుడు. ఎన్నో ఏళ్ల నాడు పొరుగురాజు ఈ రాజ్యం మీద దండెత్తాడు. రాజాజ్ఞగా దండోరా వింటూనే భోజనం చేస్తున్న నాగన్న అవ్వ ఎంత బతిమాలినా వినకుండా గోడకు వేలాడుతున్న కత్తి తీసుకుని బయటికి పరిగెత్తాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో వాడు మరణించాడు. అవ్వకు మతి చలించింది. మీలో నాగన్న పోలికలుండి ఉండాలి. ఈ పూట అవ్వ వడ్డించగా భోజనం చేస్తే ఈ ముసలితనంలో ఆమెకు ఎంతో తృప్తి కలిగించిన వారవుతారు అని ఒక కట్టుగద కల్పించి చెప్పాడు. జాలి దయాగుణం గల మణిదత్తుడు వెంటనే అవ్వ భుజం మీద చేయి వేసి, అవ్వ, నన్ను ఆకలి దహించి వేస్తోంది, అన్నం పెట్టు అన్నాడు. అవ్వ వెంటనే ఆనందంగా అతడికి అన్నం కూరలు వడ్డించింది. మణిదత్తుడు ఇష్టం లేకపోయినా తృప్తి నటిస్తూ భోజనం ముగించి దాపుల ఉన్న మంచం మీద కూర్చున్నాడు. అవ్వ అతడికి ఒక లోటాలో వేడి పాలు తెచ్చిచ్చింది. ఆ పాలు తాగి మణిదత్తుడు క్షణాల మీద నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు అవ్వ గోవిందస్వామితో, ఆ పాలల్లో కొన్ని మూలికల రసం కలిపాను. యువరాజుకు రేపు సాయంకాలానికి గాని స్పృహ రాదు. నువ్వు ఆయన దుస్తులు ధరించి అశ్వం మీద రాజభవనానికి వెళ్ళు అన్నది. గోవిందస్వామి మణిదత్తుడుగా రాజభవనంలోకి ప్రవేశించాడు. అందమైన నిలువెత్తు గోవిందస్వామి రూపం రాజు సూరవర్మను ఆకట్టుకుంది. ఆయన కుమార్తెతో, నీవు అదృష్టవంతురాలివి తల్లి, నీ కాబోయే భర్త అచ్చు మన్మధుళ్లా ఉన్నాడు అంటూ ఆమె తల నిమిరాడు. సులక్షణ పరమానంద భరితురాలైంది. మర్నాడు సాయంత్రం నదిలో నౌకా విహారానికి ఏర్పాట్లు చేశాడు సూరవర్మ. విహారానికి బయలుదేరే ముందు ఒక పరిచారిక సులక్షణ మందిరంలోకి వచ్చి, అమ్మా, మీకోసం ఎవరో ముసలిది పొగడపూల దండ తెచ్చింది. దాన్ని స్వయంగా తనే మీకివ్వాలని పట్టుదల పడుతుంది అని చెప్పింది. పొగడదండ వింటూనే ఆ వచ్చినదెవరో గ్రహించిన సులక్షణ పరిచారికతో, ఆ ముసలావిడిని లోపలికి పంపించు అన్నది. అవ్వ వస్తూనే, రాకుమారి, ఆ యువరాజుకు ఒళ్ళు కాలిపోయి జ్వరం వచ్చింది. విరుగుడు మందు ఇచ్చినా స్పృహ రాలేదు. తమరు ఆస్థాన వైద్యుడిను తీసుకుని వెంటనే రావాలి అన్నది ఆందోళనగా. అవ్వను పంపేసి సులక్షణ ఉద్యానవనంలో తిరుగుతున్న గోవిందస్వామిని కలుసుకుని జరిగిందంతా చెప్పి, నేను నౌకా విహారానికి రాను, వైద్యుణ్ణి వెంటబెట్టుకుని అవ్వ ఇంటికి వెళుతున్నాను అని చెప్పింది. ఆ యువరాజుకు స్పృహ లేదంటూ నువ్వు గొడవ పడిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా నౌకా విహారానికి రాకపోతే ఏం బాగుంటుంది అన్నాడు గోవిందస్వామి నిరుత్సాహంగా.
సులక్షణ మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి రాజవైద్యుణ్ణి వెంటబెట్టుకుని అవ్వ గుడిసెకి వెళ్ళింది. వైద్యుడు స్పృహలేని స్థితిలో ఉన్న మణిదత్తుణ్ణి నుదుటికి ఏవో లేపనాలు రాసి, రోగికి 1-2 గంటల్లో స్పృహ వస్తుంది, భయపడవలసింది ఏమీ లేదు, తర్వాత ఈ 2 మాత్రలు మింగించండమ్మా అని సులక్షణకు చెప్పాడు. ఆయన జరిగిందంతా వింతగానూ అనుమానాస్పదంగానూ తోచడంతో సరాసరి రాజు సూరవర్మకు దగ్గరకు పోయి సంగతంతా వివరించాడు. వెంటనే సూరవర్మ కొద్ది పరివారాన్ని, రాజ్యవైద్యుణ్ణి తీసుకుని అవ్వ గుడిసెకు వచ్చాడు. ఆ సమయంలో మణిదత్తుడు కొంత స్పృహ రావడంతో మెల్లగా ఏదో మాట్లాడుతున్నాడు. సులక్షణ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్రద్ధగా వింటుంది. సూరవర్మ ఏమిటిదంతా అన్నట్టు కుమార్తె కేసి చూశాడు. ఆమె తండ్రి చేయి పట్టుకుని పరివారం నుంచి దూరంగా తీసుకుని పోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి, నా ప్రోద్బలం మీద గోవిందస్వామి యువరాజు వేషంలో మన భవనానికి వచ్చాడు. హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యి యువరాజు ఇక్కడ చిక్కుబడిపోయాడు అన్నది. సూరవర్మకు గోవిందస్వామి అన్ని విధాలా నచ్చి ఉండడంతో ఆయన కుమార్తెపై కోపగించుకోక, ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని వేళలా సత్ఫలితాలు ఇవ్వవు. ముందు నువ్వు మణిదత్తుడికి క్షమాపణలు చెప్పుకో. నువ్వు గోవిందస్వామిని వివాహమాడేందుకు నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు. క్షమించండి నాన్నగారు, నా తొలి నిర్ణయం తొందరపాటు వల్ల జరిగిందని గ్రహించాను. నేను మణిదత్తుడికి క్షమాపణ చెప్పుకుంటాను, కానీ అది గోవిందస్వామిని వివాహమాడేందుకు మాత్రం కాదు, మణిదత్తుడిని వివాహమాడేందుకే అని సులక్షణ రాజు సూరవర్మకు చెప్పింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాకుమారి సులక్షణకు మొదట్లో తన గోవిందస్వామిని వివాహమాడడం తన తండ్రికి ఇష్టం కాదేమో అన్న భయం ఉన్నది. కానీ అతన్ని వివాహమాడేందుకు తండ్రి తన పూర్తి ఇష్టాన్ని తెలియపరిచాడు. అయినా ఆమె గోవిందస్వామిని నిరాకరించింది. మణిదత్తుడిని వివాహమాడగోరడం అవివేకంగానూ అసందర్భంగానూ లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వ్రక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోవిందస్వామి స్వయం ఆలోచనాశక్తి లేనివాడు, పైపెచ్చు స్వార్థపరుడు, ముక్కు ముఖం ఎరగని ఒక ముసలిదాన్ని సంతృప్తి పరిచేందుకు మణిదత్తుడు తన రాజభవనానికి వెళ్లడం కూడా వాయిదా వేసుకున్నాడు. దీన్ని బట్టి అతడిది ఎదుటివారి కష్టాలకు చలించే జాలిగుండె అని తెలుస్తుంది. ఇది ప్రజాపాలకుడైన వాడికి ఉండవలసిన ప్రధాన లక్షణం. ఇక గోవిందస్వామి మనస్తత్వం ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతడు తన స్వార్థం కొద్దీ అల్లిన కట్టుకథ కారణంగా మణిదత్తుడు అస్వస్థుడై స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా చలించలేదు. పైగా రాకుమారిని తనతో పాటు నౌకా విహారానికి రావాల్సిందిగా కోరాడు. అటువంటి స్వార్థపరుడు, దయ, జాలి అంటే ఏమిటో తెలియనివాడు తన భర్త అయ్యి ఆ తర్వాత దేశానికి రాజైతే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురవుతారు? సులక్షణ గ్రహించింది. అందుకే ఆమె గోవిందస్వామిని నిరాకరించి మణిదత్తుణ్ణి వివాహమాడదలిచింది. ఇది ఎంతో వివేకవంతమైన సందర్భోచిత నిర్ణయం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.